లెమన్ టీ. కుకింగ్ చేసేటప్పుడు ఇలా మంచి హాట్ టీ అయినా లేదా ఏదైనా ఒక మంచి మిల్క్ షేక్ అయినా తాగుతూ వంట చేస్తే చాలా బాగుంటుంది. అలాగే మనం రెగ్యులర్గా బయటకు వెళ్ళి కొనుక్కునే స్వీట్స్ ఇంట్లోనే ఎంతో ఈజీగా చిటికలో చేసేయచ్చండి. మరి ఈరోజు చిటికలో మనం చేస్తున్నాం కలాకండ్ ప్రీమిక్స్. అన్నీ ఒక దగ్గర కలుపుకొని డబ్బాలో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కలాకండ్ చేసేసుకోవచ్చు. మరి అది ఎలాగో చూడాలి అంటే షో స్టార్ట్ చేయాలి కదా. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో నేను మీ స్వప్న. కలాకండ్లో మనకు చాలా రకాల కలాకండ్స్ దొరుకుతూ ఉంటాయి. అజ్మేరీ కలాకండ్, ఫ్రూట్ కలాకండ్, మళ్ళీ రకరకాలుగా మనం బోన్మీటా పౌడర్ వేసి బ్రౌన్ కలర్లో కూడా మనకి డిఫరెంట్ కలాకండ్స్ దొరుకుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా మనం లంచ్ చేసిన తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత సడన్గా స్వీట్ తినాలి అని ఆ క్రేవింగ్ వస్తుంది కదా, అప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకోనే ఓపిక ఉండదు. అప్పుడు ఇన్స్టెంట్గా ఇంట్లోనే తొందరగా కలాకండ్ చేసుకోవచ్చు. మనం మస్తు అలసిపోయామనుకోండి, ఎప్పుడైనా గ్రీన్ టీ అయినా లెమన్ టీ అయినా పెట్టుకొని తాగామనుకో మళ్ళీ రీబూస్టర్ అయిపోతాం, మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది. సో అప్పుడప్పుడు మీకోసం కొంచెం గ్యాప్ తీసుకొని మీకంటూ కొంచెం సపరేట్గా టైంని పెట్టుకోండి. మరి ఇప్పుడు కలాకండ్ ప్రీమిక్స్ చేసుకోవడానికి మనకి మిల్క్ పౌడర్ కావాలి. 1/2 కిలో మిల్క్ పౌడర్ తీసుకున్నాను. ఇందులో చక్కెర లేని మిల్క్ పౌడర్ ఇది. 1/2 కిలో మిల్క్ పౌడర్కి 50 గ్రాముల చక్కెర. 50 గ్రాముల చక్కెర, అలాగే 5 గ్రాముల సిట్రిక్ యాసిడ్, మన నిమ్మప్పు ఉంటుంది కదా ఆ సిట్రిక్ యాసిడ్, అలాగే ఇలాచీ పొడి. ఈ మూడింటిని వేసి చక్కగా పొడి కొట్టుకోవాలన్నమాట. నేను వెళ్ళి మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. చక్కెర, సిట్రిక్ యాసిడ్ అలాగే ఇలాచీ పొడిని మిక్సీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఈ పాల పొడిలో ఈ చక్కెర మిశ్రమాన్ని కలిపేయాలి. కలాకండ్ చేయడానికి ప్రీమిక్స్ రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇందులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్తో పాటు మనం కలాకండ్ చేసేటప్పుడు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. ఇవి మనం ఒక డబ్బాలో వేసి పెట్టేసుకోవాలి. ఈ చిటికల సెగ్మెంట్లో మనకి ఎన్ని రకాల వంటకాలు తెలుస్తున్నాయి కదండి. కొంచెం టైం, కొంచెం ఓపిక వేసుకొని పిల్లలకు చేసి పెట్టిండ్రు అనుకో, వాళ్ళతో మంచిగా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏది కావాలంటే అప్పుడు అలా చిటికలో చేసి ఇచ్చేయచ్చు. సో ముఖ్యంగా బాగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడతాయి ఇలాంటి రెసిపీస్ అన్నీ నోట్ చేసుకోండి, పిల్లలకు చేసి పెట్టండి, మీ టైంని కూడా సేవ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇది డబ్బాలో వేసేసాం కదా, అంతే. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఏం లేదు, బయటనే పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్, అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళని లెక్క చూసుకొని మీరు కలాకండ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రీమిక్స్ ఎట్లా చేయాలో చూసాం బ్రేక్ ముందు. ఇప్పుడు మనం ప్రీమిక్స్తో కలాకండ్ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. మరి ముందు స్టవ్ ఆన్ చేసి ఇందులో పాలు, కొంచెం పాలు, నేను 100 ml పాలు వేసుకున్నాను. కొంచెం పాలు వేడయ్యే లోపల పాలు కొంచెం వేడవుతూ ఉండగానే ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఈ 2 కొలతకి. ఇప్పుడు 3ది వేస్తే చూడు, అది నాకన్నమాట. పాలు చక్కగా మరుగుతున్నాయి. ఇంతకు ముందే ఆల్రెడీ మరగబెట్టుకున్న పాలు, ఇవి బాగా మసిలిన పాలు అన్నమాట ఇవి. సో పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న కలాకండ్ ప్రీమిక్స్
మళ్ళీ కొంచెం పాలు. సో ఇప్పుడు మొత్తం నేను 200 ml పాలు వేసాను అన్నమాట. ఇలా మళ్ళా కావాలని జిమ్కి డబ్బులు కట్టి పోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇట్లాంటి మంచి స్వీట్స్ ఇంట్లో చేసుకుంటే కడుపుకు హాయిగా ఉంటుంది. అట్లనే చేతులు కూడా మరి దొబ్బ కాకుండా మంచిగా సన్నగా నాజుగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇందులో మనం సిట్రిక్ యాసిడ్ వేసాం కదా, దానివల్ల మనం వేసిన పాలు ఇంకా పాల పౌడర్ కూడా వేసాం కదా, అది విరిగి బాగా కుక్ చేస్తుంటే దానాగా నెయ్యిలో రవ్వగా కనిపిస్తుంది కదా, అలా కలాకండ్ వస్తుంది అనమాట. చూడండి ఆల్రెడీ కుక్ అవ్వడం స్టార్ట్ అయింది. చక్కగా కుక్ అవ్వాలి. కలుపుతూ ఉంటే చూస్తుంటేనే కలాకండ్ రెడీ అయిపోయింది. పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసి ఒక ప్లేట్ తీసుకొని ఇప్పుడు చూడ్డానికి కొంచెం లిక్విడ్గా ఉంది, కానీ చల్లగా అయిపోతే మళ్ళీ అది గట్టిగా అయిపోతుంది. దీనిపైన కొంచెం పిస్తాని కట్ చేసి వేస్తే బాగుంటుంది. పైనుండి పిస్తా. బయట షాప్కి వెళ్ళి మనం కలాకండ్ కొంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇంట్లోనే మన దగ్గరే ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎంత సింపుల్గా, అది కూడా చిటికలో అయిపోయేలాగా చేసుకున్నాం కదా. రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. కలాకండ్ ప్రీమిక్స్ ఇంకా చిటికలో అయిపోయే కలాకండ్ తయారీ విధానం. ఒక మిక్సీ జార్లో పంచదార, నిమ్మప్పు, ఇలాచి పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాల పొడిలో వేసుకొని బాగా కలుపుకుంటే ప్రీమిక్స్ రెడీ. ఇప్పుడు ఒక కడాయిలో పాలు వేసుకొని నెయ్యి, కలాకండ్ ప్రీమిక్స్ వేసి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుంచి పిస్తా వేసుకుంటే ఎంతో రుచికరమైన కలాకండ్ ప్రీమిక్స్ రెడీ. కలాకండ్ ప్రీమిక్స్తో ఇన్స్టెంట్గా కలాకండ్ ఎలా చేసుకోవాలో చూసారు కదా. సరే, ఈ రోజుకి చూసారు కదా కలాకండ్ ఎలా చేయాలో. చక్కగా ప్రీమిక్స్తో ఎంత ఇన్స్టెంట్గా కలాకండ్ అయిపోయింది. రేపు కూడా తీయని వేడుకలో ఒక మంచి తీయటి పదార్థంతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.